మన న్యాయం ఎట్టుంటుందో చెప్తా. అమ్మా కూతురు దగ్గరికి వెళ్ళావు, కాపురం ఎట్టుందమ్మా? మా అల్లుడు బంగారం అయ్యా, మా కూతురు కాపురం సూపర్ అయ్యా, మా అల్లుడు ఎంత మంచి అల్లుడు అంటే మా అల్లుడే కాఫీ తయారు చేసి బెడ్ కాఫీ ఇస్తాడయ్యా, మా అల్లుడు వంట వండుతాడయ్యా, మా అల్లుడు చక్కగా బట్టలు ఉతుకుతాడయ్యా, బంగారం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నా కూతురు కాపురం ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అంత బ్రహ్మాండంగా ఉంది, ఇక దానికి తిగులే లేదు, నా అల్లుడు బంగారం. మరి ఎంతకీ నీ బాధ ఏంటమ్మా? నా బాధ అంతా నా కొడుకుతోనేనయ్యా, వాడు సన్నజాడు. ఏమైందమ్మా? భార్యను పండుకోబెట్టి కిచెన్లోకి వెళ్ళి భార్యకి కాఫీ తీసుకొస్తాడు. అసలు అది అయ్యారు మగజాతికి ఏంటంటే, అయ్యాడు మగోడు బట్టలు ఆరేయటానికి వెళ్తున్నాడు అయ్యా, అయ్యాడు మగోడు ఇంట్లో వంట వండుతున్నాడయ్యా, బట్టలు ఉతుకుతున్నాడయ్యా. ఆ కోడలు అస్సలు మంచిది కాదయ్యా. వింటారా? ఇది నీ న్యాయం, నీ న్యాయం. నా దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీతి న్యాయాలు నీ ఇంటిలో ప్రవాహములాగా ప్రవహించునుగాక.